జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి ఈ బోట్ల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందండి. తమిళనాడుకి చెందినటువంటి మత్స్యకారులు బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్ కోస్టల్లోకి వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. గతంలో ఈ విషయంపై బీదా మస్తాన్ రావు గారికి అలాగే బీదా రవిచంద్రరావు గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా పరిస్థితి మారలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ తమిళనాడు బోట్లు రావడంతో స్థానిక మత్స్యకారులు ఆ బోట్లను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అన్యాయంగా మన నీళ్ళల్లోకి వచ్చి వేటాడుతున్నారని చెప్పి హార్బర్లో కట్టేశారు. కానీ ఇక్కడే కథ ట్విస్ట్ తీసుకుందండి. కొన్ని రోజుల తర్వాత ఆ బోట్లు అనూహ్యంగా మాయమైపోయాయి. అంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి బోట్లు ఎలా మిస్ అయ్యాయి? ఇక్కడే చాలా ప్రశ్నలు మొదలవుతున్నాయండి. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? రాజకీయ నాయకుల లేక మధ్యలో ఎవరైనా వ్యాపార ప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా చేయించారు? ఈ అనుమానాల మధ్య నెల్లూరు జిల్లా మొత్తం మత్స్యకారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారండి. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుండగా మత్స్యకారులు ఒక గట్టి ప్రకటన చేశారు. బోట్ల విషయం పూర్తిగా తేలే వరకు ఎలాంటి రాజకీయ నాయకుడిని కలవం, ఎలాంటి రాజకీయ నాయకుల ప్రసంగాలకి రాము అని చెప్పి ఒకేసారి ఒక పెద్ద సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఎవరైనా సరే ఈ నిబంధన ఉల్లంఘిస్తే ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని కూడా తీర్మానించారు. ఇది కేవలం ఒక నిర్ణయం కాదండి, ఇది మత్స్యకారుల కోపం, అసహనం, నిరాసక్తి వాళ్ళ యొక్క ఉద్రేగానికి ఒక ప్రతీక అన్నమాట. ఇంకా ఒక పెద్ద డౌట్ ఏంటంటే జగన్ గారి సభలో కనిపించినటువంటి జన సమీకరణ ఏదైతే ఉందో ఆ జన సమీకరణ మొత్తం నిజంగా మత్స్యకారులేనా లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్లా అనేటటువంటి అనుమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే మత్స్యకారులే బహిష్కరణ ప్రకటిస్తే అక్కడికి వెళ్ళింది ఎవరు? ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన ఉంది కదా, ఆ పర్యటనలో ఆ మీటింగ్కి వచ్చినటువంటిది మత్స్యకారులా లేక పెయిడ్ ఆర్టిస్ట్లా? ఇక మరో కోణం చూస్తే ఇది కేవలం తమిళనాడు బోట్ల సమస్య మాత్రమే కాదండి. విశాఖ నుంచి నెల్లూరు వరకు మన కోస్ట్లో ఇతర రాష్ట్రాల బోట్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఎందుకు ఈసారి ఇంత పెద్ద వివాదంగా మారింది? ఎందుకు ఈ బోట్లు మాత్రమే మాయమయ్యాయి? ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ పోరు ఏమాత్రం కాదండి, ఇది మత్స్యకారుల జీవన పోరాటం అని చెప్పొచ్చు. బోట్లు మిస్ అవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వస్తువులు మాయమైతే అది లా అండ్ ఆర్డర్ పై నేరుగా ప్రశ్నలు లేవనెత్తుంది అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒకటే, ఆ 4 బోట్లు ఎక్కడికి పోయాయి? దాని వెనకాల, ఆ బోట్లు మాయమవడానికి వెనకాల నిజంగా ఎవరు ఉన్నారు? ఇది తేలే వరకు మత్స్యకారుల ఆగ్రహం అనేది ఆగేలా కనిపించడం లేదండి. చూద్దాం మరి ఈ వ్యవహారం ఇంకెన్ని ట్విస్టులు తీసుకుంటుందో. మరి ఈ వ్యవహారం మీద, ఆ బోట్లు మాయమవటం మీద ఎవరి హస్తం ఉంది దాని వెనకాల అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.